కర్కాటక రాశి వారికి ఆగస్టు 25, 26, 27, 28 తేదీలలో ఏం జరగబోతోంది? అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌కు స్వాగతం. కర్కాటక రాశి వారు ఈరోజు మీకోసం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఆగస్టు 25, 26, 27, 28 తేదీలలో మీ రాశి ఫలం ఎలా ఉంటుంది? మీ మనస్తత్వం ఎలా ఉంటుంది? స్నేహితుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భాగస్వామితో ఎలా నడుచుకోవాలి? కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి? సంసార జీవితంలో ఎలా సర్దుకుపోవాలి? డబ్బు విషయంలో ఏం జాగ్రత్త అవసరం? అంతేకాదు ఈ 4 రోజుల్లో మీ మనసుకు ప్రశాంతత కోసం ఏ దేవుడిని ఆరాధించవచ్చు? కామెంట్‌లో ఏ దేవుని పేరు రాసుకుంటే మీ భక్తిని వ్యక్తపరుచుకోవచ్చు అనే విషయాలు కూడా ఈ వీడియోలో చివరి వరకు మాట్లాడుకుందాం. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న మాట. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబంలో లేదా మీ స్నేహితుల్లో కర్కాటక రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. కర్కాటక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారిని జ్యోతిష్య సంప్రదాయాల్లో సాధారణంగా భావోద్వేగాలకు, కుటుంబానికి ఎక్కువ విలువిచ్చే వ్యక్తులుగా చెబుతారు. వీళ్లకు డబ్బు కంటే కొన్ని సందర్భాల్లో మనుషుల విలువ ఎక్కువగా అనిపిస్తుంది. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే దగ్గరవుతారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారి కోసం ఎంతైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంటుంది. ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళ దగ్గరే ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే కర్కాటక రాశి వారు మంచితనాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మీ మనసు మంచిదే కావచ్చు. కానీ మీ నిర్ణయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 25 మొదటి రోజు అండి. ఆగస్టు 25న మీ మనసులో కొన్ని పాత విషయాలు తిరిగి గుర్తుకు రావచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది. ఆ వ్యక్తిని నమ్మకపోయి ఉంటే బాగుండేది అని ఆలోచించవచ్చు. కానీ కర్కాటక రాశి వారు గతాన్ని మర్చిపోవడం మన చేతుల్లో ఉండదు. గతం నుండి పాఠం నేర్చుకోవడం మాత్రం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, ఈరోజు పాత విషయాలను తలుచుకుంటూ బాధపడడం కంటే ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించండి. మీ కుటుంబంలో ఎవరి మాటైనా మీకు నచ్చకపోతే వెంటనే స్పందించకండి. కొంచెం సమయం తీసుకొని మాట్లాడండి. ఆగస్టు 26 రెండో రోజు. ఆగస్టు 26న మీకు ఒక మంచి ఆలోచన రావచ్చు. ఇప్పటివరకు ఆగిపోయిన పని గురించి మళ్ళీ ఆలోచించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి సమాచారం రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. వార్త రావడం వేరు. అది నిజంగా జరిగే వరకు ఓపికగా ఉండడం వేరు. అందుకే ఈరోజు ఎవరో చెప్పిన మాటను వెంటనే నమ్మకుండా నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి. డబ్బు విషయంలో కూడా తొందరపాటు వద్దు. ఆగస్టు 27 మూడో రోజు. ఆగస్టు 27న మీ దృష్టి కుటుంబం వైపు ఎక్కువగా ఉండవచ్చు. ఇంట్లో ఎవరైనా మీకు సహాయం అవసరం కావచ్చు. మీరు చేయగలిగినంత సహాయం చేయండి. అయితే ప్రతి సమస్యను మీ మీద వేసుకోవద్దు. కొంతమంది కర్కాటక రాశి వారు ఇతరుల బాధను కూడా తమ బాధగా తీసుకుంటారు. అది మంచితనమే. కానీ మీ మనశ్శాంతి కూడా అంతే ముఖ్యం. సహాయం చేయండి. కానీ మీ సామర్థ్యానికి మించి బాధ్యత తీసుకోకండి. ఆగస్టు 28 నాలుగో రోజు. ఆగస్టు 28 మీకు కొంత మానసిక స్పష్టత వచ్చే రోజు కావచ్చు. ఈటివల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక విషయం గురించి మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలి? ఎవరితో ఇంతవరకు మాట్లాడాలి? ఎవరిని నమ్మాలి? ఎక్కడ మౌనంగా ఉండాలి? అనే విషయాల్లో మీకు స్పష్టత రావచ్చు. ఈరోజు ఒక ఒక విషయం బాగా అర్థమవుతుంది. మన జీవితంలో అందరూ శాశ్వతంగా ఉండరు. కొంతమంది మనకు తోడుగా వస్తారు. కొంతమంది మనకు ఒక పాఠం నేర్పి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు దూరమైనా మీ జీవితమే ముగిసినట్లు భావించకండి. మీ ప్రయాణం కొనసాగించాలి.
స్నేహితులతో ఎలా ఉండాలి? కర్కాటక రాశి వారు ఈ 4 రోజుల్లో స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితోనూ పంచుకోకండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా నిజంగా మీ స్నేహితుడైతే మీ కష్ట సమయంలో కూడా మీతో తోడు ఉంటారు. అందుకే కష్ట సమయంలో మీతో నిలబడే వారిని గుర్తించండి. మాటల్లో స్నేహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కష్టంలో తోడుగా నిలిచేవారు కొంతమంది మాత్రమే. భాగస్వామితో ఎలా నడుచుకోవాలి? కర్కాటక రాశి వారికి సంసార జీవితంలో ప్రేమ, ఆప్యాయత చాలా ముఖ్యమైనవండి. కానీ ఒక చిన్న అపార్థం కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపం కంటే ప్రేమకు ఎక్కువ స్థానం ఇవ్వండి. మీకు ఏదైనా బాధ ఉంటే దాచిపెట్టకుండా ప్రశాంతంగా చెప్పండి. భాగస్వామి చెప్పేది కూడా పూర్తిగా వినండి. సంసారంలో ఎవరు గెలిచారు అనేది ముఖ్యం కాదు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటం ముఖ్యం. పాత విషయాలను మళ్ళీ మళ్ళీ తీసుకురావడం తగ్గించండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఒకరిపై ఒకరు నిందలు వేయడం కంటే ఇద్దరూ కలిసి పరిష్కారం వెతకండి. కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి? కుటుంబ సభ్యుల విషయంలో ఈ 4 రోజుల్లో మీ ఓర్పు చాలా అవసరం. కొన్ని మాటలు మీకు నచ్చకపోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోలేదని అనిపించవచ్చు. అప్పుడే వెంటనే కోపం తగ్గించుకోండి. ఒకసారి వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ప్రేమ ఉంటే చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా చూసుకోండి. మీకు దగ్గరైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఎంచుకోండి. సంసారంలో ఎలా సర్దుకుపోవాలి? కర్కాటక రాశి వారు సంసారం అంటే ఒకరు మాత్రమే సర్దుకోవడం కాదు. ఇద్దరూ కలిసి మనసును ఒకరు అర్థం చేసుకోవడం. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. చిన్న విషయానికి కోపం తెచ్చుకొని పెద్ద నిర్ణయం తీసుకోకండి. కోపంలో తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే ఈ 4 రోజులు ముఖ్యంగా మాట్లాడే ముందు ఆలోచించాలి. నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. ఆర్థిక విషయాల్లో సూచన: డబ్బు విషయంలో ఈ 4 రోజులు అవసరానికి మించి రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది. ఎవరైనా డబ్బు పెట్టుబడి గురించి చెప్పినప్పుడు వెంటనే నమ్మకండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు అర్థం కాని విషయాల్లో అనుభవం ఉన్న పెద్దల సలహా తీసుకోండి. అవసరమైన ఖర్చు చేయండి. అనవసరమైన ఖర్చును కొంతవరకు తగ్గించండి. ఏ దేవుడిని ఆరాధించాలి? కర్కాటక రాశి వారికి జ్యోతిష్య సంప్రదాయాల్లో చంద్రునితో సంబంధం ఉందని చెబుతారు. మనశ్శాంతి కోసం పరమశివుడి ఆరాధించడం, శివస్మరణ చేయడం వంటి ఆధ్యాత్మిక పద్ధతులను పాటించవచ్చు. ఈ 4 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అనే భక్తితో జపించండి. ఇది భవిష్యత్తులో ఏదైనా ఖచ్చితంగా జరుగుతుందని హామీ కాదు. కానీ ప్రార్థన, ధ్యానం మనసుకు ప్రశాంతతను కలిగించే ఆధ్యాత్మిక సాధన ఉపయోగపడవచ్చు. కర్కాటక రాశి వారు మీకు శివుడిపై భక్తి ఉంటే కామెంట్‌లో ఓం నమః శివాయ అని రాయండి. లేదా మీకు ఇష్టమైన దేవుని పేరు భక్తితో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ఆ దేవుని నామం మీ మనసుకు ధైర్యాన్ని, ప్రశాంతతను ఇవ్వాలని కోరుకుందాం. భక్తితో రాసిన ఒక్క మంచి మాట కూడా మనసుకు ధైర్యం ఇవ్వగలదు. చివరి మాట తప్పకుండా వినండి. కర్కాటక రాశివారు ఆగస్టు 25, 26, 27, 28 తేదీలలో మీకు ముఖ్యమైన విషయం ఒక్కటే. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ మనశ్శాంతిని కాపాడుకోవాలి. మీ మంచితనాన్ని కొనసాగించండి. కానీ మీ హద్దులను కూడా తెలుసుకోండి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. భాగస్వామితో ప్రేమగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఓర్పుగా ఉండండి. డబ్బు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మీకు మీరు విలువ ఇవ్వండి. మీ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకోవడం మాత్రమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక మన ఛానల్‌ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కర్కాటక రాశి వారు ఉంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన కర్కాటక రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఏ దేవుడిని నమ్ముతారో కామెంట్‌లో ఆ దేవుని పేరు రాయండి. శివుడిని ఆరాధించేవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు, మీ కుటుంబానికి శాంతి, సంతోషం, ధైర్యం కలగాలని కోరుకుంటూ మరో మంచి రాశి ఫలాల వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.